హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మీస్ వంటిల్లు. ఈ రోజు వీడియోలో మనం స్వీట్ షాప్ స్టైల్లో దాల్ముడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది చేయడం చాలా ఈజీ అండి, తక్కువ టైంలో అయిపోతుంది. ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ దాల్ముడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దాల్ముడి చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. 2 కప్స్ సన్నకారపూస తీసుకున్నాను. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. దీని డీటెయిల్డ్ ప్రొసీజర్ అంతా కూడా మన ఛానల్లో ఒక వీడియో కింద చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. నెక్స్ట్ ఇది బ్లాక్ మసూర్ దాల్ అండి, కందిపప్పులోనే ఒక రకం పప్పు. నేను ఇది 1 కప్ తీసుకుని ఇలా 12-13 గంటల సేపు నానబెట్టి తీసుకున్నానండి. మీరు కావాలంటే దీన్ని ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 3 to 4 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు. జీడిపప్పుకి లెక్కేం లేదండి, మీకు ఎంత కావాలంటే అంతా వేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. దాల్ముడి చేసుకునే ప్రొసీజర్ చూద్దామండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, దాన్ని ఇలా ఒక బట్ట మీద వేసుకోవాలండి. స్ట్రైనర్లో వేసి దానిలో ఉన్న నీళ్ళన్నీ తీసేసి ఇలా ఒక బట్ట మీద వేసి బాగా పొడారిపోయేదాకా వీటిని ఆరబెట్టుకోవాలి. లేదంటే మనం నూనెలో వేయిస్తాం కదా, అప్పుడు పేలుతాయి. అందుకని ఇలా ఒక అరగంట సేపు అయినా వీటిని ఇలాగ ఎండబెట్టాలండి. ఇలా బట్ట మీద వేసేసి బాగా పల్చగా ఇలా స్ప్రెడ్ చేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం అండి. నూనె బాగా వేడెక్కిందండి. మనం నానబెట్టుకుని డ్రై చేసుకున్నాం కదా మసూర్ దాల్, అది ఇందులో వేసేసుకుందాం. ఇలా మూగుల్లో వేసుకుని పైన ఇలాంటి స్ట్రైనర్ని ఒక దాన్ని పెట్టుకుంటున్నానండి. మీరు అడ్డం ఏదన్నా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి నాని ఉంటాయి కదా, కొంచెం పేలుతాయి. అందుకని ఇలా అడ్డం పెట్టుకుంటే మీద పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది వేగిందో లేదో ఒకసారి చూద్దామండి. మనకి ఇండికేషన్ ఏంటంటే ఇలా మొత్తం నొరగలు తగ్గుతున్నాయి కదా, అలా తగ్గినప్పుడు ఇలా మనం తీసుకునే గరిట మీద కొంచెం ఇలా తీసుకుని చూస్తే పప్పు ఇలా చిట్లినట్టు ఉందనుకోండి, సగానికి వేగినట్టే. ఇంక దీన్ని మనం ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుందాము. ఎక్సెస్ ఆయిల్ అన్న ఉంటే పోతుంది. నెక్స్ట్ ఇదే ఆయిల్లో నేను జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. జీడిపప్పు నేను సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నానండి, ఎందుకంటే గమ్మున మాడిపోతుంది. అందుకని ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా పప్పు జీడిపప్పు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో సన్నకారపూస యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందామండి, మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకుందామండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము మొత్తం అంతా కలిసేలాగా. ఇది కమ్మటి పప్పు కదండి, అందుకని ఉప్పు కారం గమ్మున ఎక్కువైపోతాయి. అందుకని మీ టేస్ట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకుని సమానంగా వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దాల్ముడి రెడీ అయిపోయింది. నేను చెప్పిన కొలతలతో మీరు అందరూ చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.